జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల కౌంటింగ్లో భాగంగా ఈ నెల 4వ తేదీ మంగళవారం కౌంటింగ్ కేంద్రంలో ఆయన పరిశీలించిన విధానం, అనంతరం విజయోత్సవం సందర్భంగా అధికారుల నుంచి ఆయన తీసుకున్నటువంటి ఆ యొక్క సర్టిఫికెట్ను పరిశీలించి చూపుతున్న విధానం, అలాగే మీడియాతో ఆయన మాట్లాడిన మాటలను విందాం. రావడం జరిగింది. మొత్తం మీద దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు 2948. ఓకే సార్. ఫలితాలపై ఈ పోలింగ్ సంబంధించి కానీ ఈ కౌంటింగ్ సంబంధించి కానీ ఎటువంటి అభ్యంతరాలు రాకుండా గౌరవ రిటర్నింగ్ అధికారి గారు ఇప్పుడు పాప్ 22లో కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క విన్నింగ్ సర్టిఫికేట్ ని ఇవ్వబోతున్నారు. దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు 114 కావలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సమీప ప్రత్యర్థిపై 30,948 ఓట్ల ఆధిక్యంతో సర్టిఫికేట్ జారీ చేస్తున్నారు. బాబు చేయించా నీట్ గా చూసుకో రావాలి. వాళ్ళిద్దరు సార్ వాళ్ళే ఉంది. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్.
ఏమన్నా అయితే ఇది ఓకే ఓకే సార్ హాయ్ సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నూతన అధ్యాయం, ఒక కొత్త శకం ప్రారంభమైంది. ఒక అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సూచనలతో, జాతీయవాదాన్ని పుణుకుపుచ్చుకున్న బీజేపీ నాయకత్వంలో ఫ్రంట్గా ఏర్పడి ఒక రాక్షస సంహారం జరిగే విధంగా ఈరోజు రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడిన ఫ్రంట్కి ప్రజలందరూ మద్దతు తెలిపారు. ఆ ఫలితంగానే ఈ రోజున దాదాపు 166 సీట్లు ఫ్రంట్ గెలుచుకోవడం, ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీగా ఒక్కసారి ఓటేమన్నాడు, ఒక్కసారి ఓటేస్తేనే ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పిని చేసిన దానికి ప్రతిఫలంగా ప్రజల్లో ఒక విప్లవం వచ్చింది. స్వాతంత్ర ఉద్యమాన్ని సాధించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలియదు, కానీ ఒక్క రోజులోనే ప్రజలందరూ కూడా ఫ్రంట్కి పట్టం కట్టారు. ఈరోజు 166 సీట్లు ఫ్రంట్కి రావడం కూడా జరిగింది. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారు యువకాలం పేరిట సంచరించిన టైంలో ప్రజలందరూ కూడా హక్కును చేర్చుకున్నారు. ఆనాడు యువకుని మేల్కొల్పారు. ఒక పక్క పోలీసులు బెదిరిస్తున్నా, వైసీపీ మోకలు బెదిరిస్తున్నా, ప్రజలు తండోపతండాలకు వచ్చి సంఘీభావం చెప్పినటువంటి పరిస్థితుల్లో నాకు కావలి టికెట్ ఇవ్వటం, ఈ రోజున ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించడం, వారి సూచనల మేరకు కావలిలో నాకు మంచి మెజార్టీని అందించిన కావలి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది పేదల విజయం. ఏ పేదలనైతే బెదిరించి అన్ని రకాల ఆస్తులు దోచుకుంటున్నారో, పేదల పాలిట ఒక రాక్షసత్వాన్ని ప్రదర్శించారో, ప్రజల్ని బైక్ గుప్పెట్లో బతికినిచ్చారో, గంజాయిగా కావలికి అడ్డాగా మేర్చారో, వీటన్నిటికీ విప్లవంతో రూపంలో ఈరోజు ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి 31,000 మెజార్టీని ఈరోజు నాకు అందించినందుకు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విజయాన్ని కావలి ప్రజలందరూ కూడా అంకితం చేస్తూ, ఈ రోజున వారు ఇచ్చినటువంటి మెజార్టీ 31,000 చెట్లని తొందరలోనే కావలి నియోజకవర్గంలో నాటి ప్రజలందరూ కృతజ్ఞతగా పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కావలిని ఒక పరిశుభ్రమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో మొట్టమొదట ముందుంటారని కూడా ఈ సందర్భంగా కావలి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, మీరిచ్చిన ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిరంతరం ప్రజలతోనే మమేకమవుతూ ప్రజల ఆలోచనల మేరకు కావలిని అభివృద్ధి చేసే దాంట్లో జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ, లోకల్లో ఉండే కార్యకర్తల్ని, అదేవిధంగా సీనియర్ నాయకుల్ని, బీజేపీని, జనసేన అందరినీ కలుపుకుని కావలిని ఒక సుందరమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దడంలో కానీ, కావలిని అభివృద్ధి చేసుకోవడంలో కానీ అందరి యొక్క సూచనల మీద ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కావలి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని కూడా మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.